నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్. భారత ఆకాశంలో ఒక కొత్త శకం మొదలైంది. దాదాపు 40 సంవత్సరాల నిరీక్షణ తర్వాత భారతదేశం తన సొంత ప్యాసింజర్ ఎయిర్ క్రాఫ్ట్ ను తయారు చేయడానికి సన్నద్ధమవుతోంది. చారిత్రక మేక్ ఇన్ ఇండియా డీల్ లో భాగంగా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ రష్యాకు చెందిన యునైటెడ్ ఎయిర్ క్రాఫ్ట్ కార్పొరేషన్ తో చేతులు కలిపింది. ఇకపై మన విమానయానం విదేశీ కంపెనీల ఆర్డర్లపై ఆధారపడదు. చిన్న నగరాల నుంచి మెగా హబ్ల వరకు ప్రతి ఇండియన్ రీజనల్ రూట్ ను కనెక్ట్ చేయడమే లక్ష్యంగా SJ-100 కమ్యూటర్ జెట్ ఇప్పుడు భారత్ లో ఉత్పత్తి కాబోతోంది. ప్రపంచంలోని రెండు అతిపెద్ద దిగ్గజాలైన ఎయిర్ బస్, బోయింగ్ల గుత్తాధిపత్యాన్ని సవాల్ చేస్తూ భారత్ ఈ సాహసోపేతమైన అడుగు ఎందుకు వేసింది? ఈ డీల్ మన ఏవియేషన్ మార్కెట్ ను ఎలా మార్చబోతోంది? ఇది కేవలం ఒక వ్యాపార ఒప్పందం కాదు. ఇది భారత్ ఏవియేషన్ అంబియన్స్ కు కొత్త అధ్యాయం. దాదాపు 4 దశాబ్దాల తర్వాత HAL మళ్ళీ సివిల్ ఏవియేషన్ రంగంలోకి ఎంట్రీ ఇస్తోంది. చివరిసారిగా 1988లో ఎవ్రో HS-748 ఉత్పత్తి ఆగిపోయింది. కానీ ఇప్పుడు భారతదేశం ఆకాశాల్లో తన సొంత ముద్ర వేయడానికి సిద్ధమైంది. మనం తయారు చేయబోయేది SJ-100 కమ్యూటర్ జెట్. 2 ఇంజిన్లు, 2 రెక్కలు, 100 మంది ప్రయాణికుల సామర్థ్యం, 3000 కిలోమీటర్ల రేంజ్ తో ఇది మన దేశంలోని చిన్న సిటీలను బిగ్గర్ హబ్లకు కనెక్ట్ చేయడానికి పర్ఫెక్ట్ ఫిట్. ఇండియాలో ఏవియేషన్ మార్కెట్ ఇప్పుడు ఫాస్టెస్ట్ గ్రోయింగ్. గత సంవత్సరం 174 మిలియన్ల మంది ప్రయాణికులు. ఇది మన డిమాండ్ ని చూపిస్తోంది. ఈ గ్రోత్ ను అందిపుచ్చుకోవాలంటే మనం బిల్డ్ ఎట్ హోమ్ చేయాల్సిందే. కానీ ఈ రంగం అంత సులువు కాదు. సివిల్ ఎయిర్ క్రాఫ్ట్ తయారీ అంటే డిఫరెంట్ బాల్ గేమ్. ప్రపంచ మార్కెట్ ఎయిర్ బస్, బోయింగ్ అనే 2 గ్లోబల్ జెట్స్ చేతిలో కంట్రోల్లో ఉంది. చైనా తన C919 నిర్మించిన వెస్టర్న్ ఇంజిన్లు, ఏవియానిక్స్ పైనే ఆధారపడింది. రష్యాకు అయితే ఉక్రెయిన్ వార్ కారణంగా శాంక్షన్స్ దెబ్బ ఈ రంగంలో ప్రవేశపెట్టాలంటే ప్రిసిషన్, రిలయబిలిటీ, లాంగ్ టర్మ్ ట్రస్ట్ అవసరం. HAL మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ లను తయారు చేయగలదు. కానీ సివిల్ జెట్స్ లో ప్రతి పార్ట్ రెగ్యులేటెడ్, ప్రతి వైఫల్యం పబ్లిక్ కు తెలుస్తోంది. ప్రతి సక్సెస్ హార్డ్ ఎండ్. అందుకే ఈ రష్యా డీల్ ఒక స్ట్రాటజిక్ స్టార్ట్. ఇది రాత్రికి రాత్రే ఇండియన్ ఏవియేషన్ ను మార్చకపోవచ్చు, కానీ ఇది ఆత్మ నిర్భర్ భారత్ నెక్స్ట్ లెవెల్ ను సూచిస్తోంది. ఈ ఒప్పందంతో భారత్ తన లక్ష్యం ఎక్కడికి చేరాలని కోరుకుంటుందో ప్రపంచానికి క్లియర్ గా మెసేజ్ పంపింది. ఇకపై ఇండియన్ ఆకాశంపై ఇండియన్ ఫుట్ ప్రింట్ మాత్రమే ఉండబోతోంది.